Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు చేసే ఫిల్మ్ మేకర్స్కి లేడీ ఆర్టిస్టుల నుంచి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి ఏంటి అనేది ఈ టోటల్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఎన్నో రకాల ఛాలెంజెస్ ఎదురవుతుంటాయి, మీకు తెలియని ఛాలెంజెస్ కూడా వస్తుంటాయి. బట్ ముందుగానే మనము ఇలాంటి స్పెషల్ వీడియోస్లో డిస్కస్ చేసామనుకో, సో స్క్రిప్ట్ స్టేజ్ నుంచే ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. సో మీకు తెలియని ఎన్నో ఛాలెంజెస్ వస్తున్నప్పుడు ఇది తెలిసిన ఛాలెంజ్ మనము ముందుగానే రీసెట్ చేసుకున్నాం అనుకో, దీనివల్ల ఇబ్బంది ఉండదు. అందువల్ల జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు చేసే ప్రతి ఫిల్మ్ మేకర్కి ఈ స్పెషల్ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఒక సినిమా చేయాలనుకుంటున్నారు, ఒక ఎక్స్పెరిమెంట్. జీరో బడ్జెట్ కాన్సెప్ట్ అంటేనే ఒక ఎక్స్పెరిమెంట్. సో ఒక మంచి కథ తీసుకున్నారు. ఆ కథ తీసుకొని మనం డెవలప్ చేసే ప్రాసెస్లోనే ఈ లేడీ ఆర్టిస్టుల గురించి ఏం చేయాలి, ఎలా ఉండొచ్చు, వాళ్ళు వస్తారా రారా, వస్తే వాళ్ళ పరిస్థితి ఎలా మనం మెయింటైన్ చేయొచ్చు, రాకపోతే ఎలా మెయింటైన్ చేయాలి, ఈ కథని ఎలా డ్రైవ్ చేయాలి ఏంటి అనేది ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. మనం జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో స్క్రిప్ట్ని డిజైన్ చేసే ప్రాసెస్లో కొందరు డైరెక్టర్స్ అంటే వాళ్ళు ఇండివిజువల్గా రాసేసుకుంటారు స్క్రిప్ట్ని, టోటల్ స్క్రిప్ట్ అంతా రెడీ చేసుకుంటారు. కొందరు ఏంటంటే అదర్ రైటర్స్ మీద డిపెండ్ అవుతారు. సోషల్ మీడియాలో ఎంతోమంది రైటర్స్ అవకాశాలు లేక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళను మనము గ్యాదర్ చేసి అందరితో సిండికేట్ అయిపోయి ఒక అండర్స్టాండింగ్లో వాట్సాప్ గ్రూప్లోనో లేకపోతే జూమ్ సెషన్లోనో ఎలా డిస్కషన్ ప్లాన్ చేసుకునేసి ఫైనల్గా ఒక షేప్ని తీసుకొస్తారు. అవునా? అలా తీసుకొచ్చే ప్రాసెస్లో లేడీ ఆర్టిస్టుల గురించి మీరు ఆలోచించుకోండి. ఈ లేడీ ఆర్టిస్టులు వస్తే మేము ఏ ఏ రకాల ఖర్చులు ఉంటాయి, ఇన్ కేస్ లేడీ ఆర్టిస్టులు లేకుండా మనము ఆ స్క్రిప్ట్ని డిజైన్ చేసుకుంటే ఏమేమి మైనస్లు ఉంటాయి, ఇవన్నీ ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు అనుకున్న ఆ పబ్లిసిటీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లేడీ ఆర్టిస్టులు వచ్చారనుకుందాం, వస్తే వాళ్ళకి ఏమైనా పేమెంట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎందుకంటే జనరల్గా లేడీ ఆర్టిస్టులకి ఒక మెయింటెనెన్స్ అంటూ ఉంటుంది. మేకప్ సంబంధించి కావచ్చు, కాస్ట్యూమ్ సంబంధించి కావచ్చు, వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ పర్సనాలిటీని మెయింటైన్ చేయడానికి కొన్ని ఈ మంత్లీ ఖర్చులు ఉంటాయి, కన్ఫర్మ్గా ఉంటాయి. సో మరి వాటిని వాళ్ళే పెట్టుకొని వస్తారా, లేకపోతే ఏంటంటే ఏదైనా ఇట్లా మనం అవకాశం ఇచ్చినప్పుడు ఏంటంటే మన మీద డిపెండ్ అవుతారా ఏంటి అనేది ముందుగానే చూసుకోవాలి. అలా మీరు ఖర్చులు మీ మీద డిపెండ్ అయ్యారనుకో, మీరు ఆటోమేటిక్గా బడ్జెట్ మూవీస్లోకి వస్తారు. సో మీరు ఖచ్చితంగా ఖర్చులు పెట్టాల్సి ఉంటుంది. మీరు ఒకటి ఖర్చు పెట్టారంటే ఇంక మొత్తం అంతా వాళ్ళు మీ మీదకే దోసేస్తారు. ట్రాన్స్పోర్ట్లు కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఇవి అవి అని చెప్పేసి చక 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 అన్నీ మీ మీద పడిపోతాయి. అలా లేకుండా నేను చెప్పేదంటే ముందుగానే ఓపెన్గా డిస్కస్ చేయండి. లేడీ ఆర్టిస్ట్ అయినా జెంట్స్ అయినా ఒకటే రూల్, జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మీరు రావాల్సి ఉంటుంది. ఇక్కడ అవకాశం మాత్రమే క్రియేట్ అవుతుంది. మీ మేకప్లు కావచ్చు, మీ కాస్ట్యూమ్స్ కావచ్చు, మీ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, మీరు తినే ఫుడ్, లంచ్ బాక్స్ కావచ్చు, ఇంక్లూడింగ్ మీరు తాగే వాటర్ కావచ్చు, అన్నీ మీరే తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఒక బ్యాగ్లో వాటర్ బాటిల్ వేసుకోండి, లంచ్ బాక్స్ పెట్టేసుకోండి, మీ కాస్ట్యూమ్స్ ఏవో ప్లాన్ చేసుకోండి, మీ మేకప్ కిట్ ఏదో ప్లాన్ చేసుకొని అన్నీ ప్లాన్ చేసుకునేసి మీరు లొకేషన్కి వచ్చేయండి అని చెప్పి ముందుగానే క్రిస్టల్ క్లియర్గా చెప్పామనుకో, వచ్చే వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రారు. వచ్చిన వాళ్ళతో మనం షూట్స్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాం. స్క్రిప్ట్ స్టేజ్లో మనం ప్లాన్ చేయాల్సింది ఏంటంటే కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూలో లేడీ క్యారెక్టర్ని మనము డిజైన్ చేసుకోవచ్చు. ఇది ఒక పద్ధతి. లేదు అసలు లేడీ క్యారెక్టర్ లేకుండా మీరు ఆ స్క్రిప్ట్ని డిజైన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. లేదు కొన్ని డబ్బింగ్లో మెయింటైన్ చేయొచ్చు, అంటే క్యారెక్టర్ ఉన్నట్లు బ్యాక్గ్రౌండ్లో మనకు ఆ పర్టికులర్ క్యారెక్టర్ సంబంధించి డైలాగ్స్ వస్తూ ఉంటాయి. రకరకాలుగా మెయింటైన్ చేయొచ్చు. అది మీరు డైరెక్టర్ సిచ్యువేషన్ బట్టి, డైరెక్టర్ తెలివితేటలను బట్టి ఉంటాయి. అవి కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. ముందే ప్లాన్ చేసుకోండి. నాకు అసలు లేడీ ఆర్టిస్టులు వద్దురా బాబు, దండం, నేను అవన్నీ మెయింటైన్ చేయలేను, నా వల్ల కాదు. వాళ్ళు ఖచ్చితంగా వచ్చిన తర్వాత రెండో రోజు, ఫస్ట్ రోజు వస్తారు, ఊపిలో వచ్చేస్తారు. రెండో రోజు, సార్ నాకు ఆటోకు డబ్బులు లేవు సార్, నేను రాలేని సిచ్యువేషన్ ఉన్నాను సార్, నేను రావాలని రెడీగా ఉన్నాను కానీ పరిస్థితులు అనుకూలించలేదు అంటే ఏం చేస్తారు? ఎంటర్ అయిపోయిన తర్వాత చచ్చినట్టు మీరే ఖర్చులు పెడతారు. ఒక రోజు ఖర్చులు పెట్టారనుకో ఏమవుతుంది? సార్ ఈరోజు నేను హెల్త్ కొంచెం కరెక్ట్ లేదు, నేను లంచ్ బాక్స్ తెచ్చుకోలేకపోతున్నాను. అయిపోయింది. ట్రాన్స్పోర్టు, లంచ్ బాక్సు అన్నీ ఒక్కొక్కటి మీ మెడకేసేస్తారు. తప్పు కాదు. కాకపోతే ఏంటంటే జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో చేసేటప్పుడు ఆ రూల్స్‌లో వెళ్తేనే మీరు స్ట్రాంగ్‌గా ఉంటారు. మీరు రూ. 100 కదా, రూ. 1000 కదా, 2000 కదా, 3000 కదా అనుకుంటే సినిమా అయిపోయే టైంకి మీరు లక్షలవుతుంది. అప్పుడు జీరో బడ్జెట్ కాన్సెప్ట్ ఏమవుతది?
కదా, మీరే సొంత ఖర్చులు పెట్టేసుకుంటున్నారు, మీకు ఎక్కడ సపోర్ట్ లేదు. అప్పుడు మీరు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పులు చేసి సినిమాలు చేసి ఆ సినిమాలు కరెక్ట్ మళ్ళీ అప్పుడు అంతతోనే అయిపోతుందా? పోస్ట్ ప్రొడక్షన్ ఎంత ఉంటుంది? అవునా కదా? చాలామంది స్ట్రక్ అవ్వడానికి రీజన్సే ఇవి. మొహమాటం ఎక్కువ. మొహమాటానికి పోతే కడుపు అవుతుంది. సో పడాల్సిన అవసరం లేదు. చాలా జాగ్రత్తగా లేడీ హాస్టల్ ముందుగానే చెప్పేయండి. మీరు క్రిస్టల్ క్లియర్గా విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో రాగలరు అనుకుంటేనే రండి, లేకపోతే రావద్దు. అగ్రిమెంటేషన్ చేసుకోండి. ఎస్పెషల్లీ లేడీ హాస్టల్ దగ్గర అగ్రిమెంటేషన్ చేసుకోకపోతే మిమ్మల్ని నాగించేస్తారు. నేను అనుభవంతో చెప్తున్నాను. అంటే అందరూ అని కాదు, కానీ కొందరు ఖచ్చితంగా అలాంటి బాపతే ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తారు. లేదు వచ్చిన తర్వాత కమిట్ అవుతారు. తర్వాత నాకు జ్వరము పులకరం అని చెప్పేసి ఏవో చెప్తుంటారు. రకరకాల ఇబ్బందులు ఉంటాయి, రకరకాల సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఇలాంటి ఖచ్చితమైన ఇబ్బందులు ఉంటాయి కాబట్టి లేడీ ఆర్టిస్ట్ని అసలు పెట్టుకోవాలన్నా లేదా పెట్టుకుంటే సో మన రూల్స్ ఏంటి, మన ప్లానింగ్స్ ఏంటి, ఇన్ కేస్ మధ్యలో వాళ్ళు డ్రాప్ అయిపోతే ఏం చేయాలి అనేది కూడా ప్రిపేర్ అవ్వండి. మాకు ఎక్స్పీరియన్స్లు అన్నీ అయిపోయినాయి, అందువల్ల చెప్తున్నాను. ఎక్కడ కూడా లేడీ ఆర్టిస్ట్ దగ్గర మొహమాట పడద్దు, ఓపెన్గా చెప్పేయండి. రెండవది ఏంటంటే మీరు చేసే ప్రత్యాపారాలు ఏంటంటే లేడీ ఆర్టిస్టులు వస్తే మీరే అట్రాక్ట్ అవుతారు. అంటే మీరు డైరెక్షన్ చేయాలనే ఆలోచన పక్కకు పెట్టేసి వాళ్ళతో ఉసుబో కబుర్లు చెప్పుకుంటూ సో వాళ్ళను మెప్పించడానికి ఏవేవో ఖర్చులు పెట్టుకుంటూ మీరు రాంగ్ ట్రాక్ వెళ్ళిపోతారు. చాలామంది డైరెక్టర్స్ ఇదే ప్రాబ్లం. లేడీ ఆర్టిస్టులు సెట్లోకి వస్తే పూర్తిగా మీరు ఎంతైనా ఖర్చు పెట్టడానికి రెడీ అయిపోతారు, అక్కడే దెబ్బతింటారు. సో మన దగ్గర పప్పులేం ఉడకవు. సో అందువల్లే మేము 4 ప్రాజెక్టులు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు చేయడం జరిగింది. ఒక సినిమా గండా అనే సినిమా రిలీజ్ చేయడం జరిగింది. సో కంటిన్యూషన్ గండా అనేది ఎక్స్పెరిమెంట్, సినిమా చేయొచ్చు అని చెప్పడానికి ఒక కాన్సెప్ట్ తీసుకొని చేసాం. దాని తర్వాత ఇప్పుడు మేము నిలబడడానికి కమర్షియల్గా నిలబడడానికి గుండు బాస్ ట్రై చేసాం. సో గుండు బాస్ లెక్క వేరే లెవెల్లో ఉంటుంది, దాని పబ్లిసిటీలో మీకు అన్నీ చెప్తాను. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు చేసేటప్పుడు సో ఖచ్చితంగా లేడీ ఆర్టిస్ట్ విషయంలో 1-2 సార్లు ఆలోచించుకోండి. అసలు లేడీ ఆర్టిస్ట్ని ఉంచాలా, అసలు క్యారెక్టర్స్ క్రియేట్ చేయాలా, లేకపోతే ఏంటంటే సో డైలాగ్స్తో మెయింటైన్ చేయొచ్చా, లేకపోతే అసలు క్యారెక్టర్లే వద్దా, ఇన్ కేస్ క్యారెక్టర్లు పెట్టుకున్నా కూడా వాళ్ళు కంటిన్యూగా చివరి వరకు రావడానికి ప్లానింగ్ ఏంటి, లేదు చివరిలో మధ్యలో మీరు ఎంత ప్లాన్ చేసినప్పుడు మధ్యలో బ్రేక్ అవుతారంటే బ్రేక్ అయిన తర్వాత ఎక్కడ కూడా కాన్సెప్ట్ డిస్టర్బెన్స్ లేకుండా చేయడానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది ముందుగానే ప్రిపేర్ అయిపోండి. ఓకేనా? సో ఇలా ప్లాన్ చేసుకుంటే లేడీ ఆర్టిస్ట్ విషయంలో ఎక్కడ డిస్టర్బ్ కాకుండా మీ ప్రాజెక్టు సజావుగా జరగడానికి సోర్స్ ఉంటుంది. ఎందుకంటే ఒక్కోసారి లేడీ ఆర్టిస్టులు మిమ్మల్ని పూర్తిగా డిస్టర్బ్ చేసే ఛాన్స్ ఉంటుంది, మిమ్మల్ని మీ ప్రాజెక్ట్ని. సో ఇవన్నీ మీరు ప్రిపేర్ అయిపోయారనుకో, వచ్చారనుకో, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండడానికి మీ ప్లానింగ్ ఆల్రెడీ రెడీగా ఉంటుంది. లేదు మధ్యలో ఇబ్బంది పెడుతున్నారనుకో, వాళ్ళని బ్రేక్ చేయాలంటే ఏం చేయాలనేది ప్రిపేర్ అయ్యి ఉంటారు. లేదు లేడీ ఆర్టిస్ట్ లేకుండా డైలాగ్స్తో మెయింటైన్ చేయాలనుకుంటే అలాగే ఒక ప్రాసెస్. ఇవన్నీ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, మంచిగా ప్లాన్ చేసుకునేసి మీరు మీ జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాని సక్సెస్ఫుల్గా షూటింగ్ కంప్లీట్ చేసుకోండి. దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ సంబంధించి నేను సపరేట్గా వీడియో ఇచ్చాను, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అని. ఇవన్నీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మీరు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమా చేసేటప్పుడు ఆ వచ్చే ప్రాబ్లమ్స్ని ముందుగానే సాల్వ్ చేయడానికి ఈ స్పెషల్ వీడియోస్ మీకు ఎంతగానో ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఒక్కసారి ట్రై చేయండి లైఫ్లో. ఎందుకంటే మనకు బడ్జెట్లే ఉండాలి సినిమాలు చేయాలంటే ఈ జీవితకాలం సరిపోతుంది సినిమా చేయడానికి. సో మీరు సక్సెస్ అయిన తర్వాత జనాలు వస్తారు, ప్రొడ్యూసర్లు వస్తారు, మిమ్మల్ని వెతుక్కుంటూ హీరోలు వస్తారు, హీరోయిన్లు వస్తారు, సినిమా ఇండస్ట్రీనే మీ దగ్గరికి వస్తుంది. సక్సెస్ లేకుండా మిమ్మల్ని ఎవరు దేకరు. ఈ నిజాన్ని గమనించి ఇమ్మీడియట్ జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాని ప్లాన్ చేసుకోండి. ఓకేనా? పూర్తి డీటెయిల్స్ ఇన్ ద సెన్స్ ఈసీతో మీరు ట్రావెల్ కావాలి అనుకుంటే, ఆర్టిస్ట్గా టెక్నీషియన్గా ట్రావెల్ కావాలనుకుంటే లక్షణంగా ఈసీ ఫ్యామిలీలో అన్నీ ఫ్రీనే. ఏది మనకు ₹1 ఇవ్వడం ఉండదు, తీసుకోవడం ఉండదు. ఫ్రీ సర్వీసులు ఉంటాయి. మంచిగా ఒక ఆర్టిస్ట్గా టెక్నీషియన్గా మీరు ట్రావెల్ అవ్వాలనుకుంటే లక్షణంగా ఈసీకి మీరు కమ్యూనికేషన్కి రావచ్చు. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో నాకు కమ్యూనికేషన్లోకి రావచ్చు. నా పేరు వారణాసి సూర్య @గుండు బాస్. థ్యాంక్ యూ సో మచ్.